నమస్తే. చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోతున్నది, ముఖ్యంగా హైదరాబాద్. ఎందుకు ఈ పరిస్థితి? కబ్జాలు. ఎక్కడ కబ్జాలు అవుతున్నాయి? ఎగువ ప్రాంతాల నుంచి దిగువకు వచ్చే క్రమంలో ఆయా నాలాలు, కుంటలు, కాలువలు, చెరువులు కబ్జాకు గురైనప్పుడు ఏరియాలన్నీ మునిగిపోతున్నాయి. ఇది ఒకటి. రెండోది, హైదరాబాద్ అంటేనే అదొక లేక్ సిటీగా పేరు పొందింది. కొన్ని వందల చెరువులు, వేల చెరువులు హైదరాబాద్ సొంతం. అద్భుతమైన గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్ సొంతం, తెలంగాణ సొంతం. అలాంటి గొలుసుకట్టు చెరువులని ముఖ్యంగా హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ చేసేసారు. అంటే ఒక రకంగా గ్యాంగ్ రేప్ అంటే కబ్జా చేసేసారు. నది గర్భంలో, అంటే ఆ చెరువు నది గర్భంలో కూడా కట్టేసారు. గవర్నమెంట్స్ కూడా దీనికి వంతపాడుతూ ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకి తలొగ్గిపోయి వాడిచ్చే ఎలక్షన్లప్పుడు ఇచ్చే డబ్బులకి తలొగ్గి వాడిచ్చే డబ్బుల కోసం అధికార పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు, ఈ నాయకుడు లేడు, ఆ నాయకుడు లేడు, అంత దొంగలు తయారైపోయారు. ఇప్పుడు నేను సరిగ్గా పుప్పాలగూడ అన్న గ్రామ శివారులో ఉన్న, ఇది మణికొండ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. గండిపేట్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఎంత భయంకరం అంటే, బుల్కాపూర్ నాలా అని చాలా పేరు పొందిన నాలా ఇది. దాదాపు 30 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంది. ఇది శంకరపల్లి దగ్గర బుల్కాపూర్ అనే ఒక గ్రామంలో ప్రారంభమయ్యే ఈ నాలా దాదాపుగా 55.12 కిలోమీటర్లు ప్రవహించి హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఇది మంచినీటి నాలా. హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చే నాలా ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఆ బుల్కాపూర్ నాలా పరిస్థితి ఏంటి? నాట్ ఓన్లీ మంచినీరు అందించే నాలా, అంతేకాదు ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఆ వరదలో వచ్చినటువంటి నీటిని మొత్తం తన గర్భంలో దాచుకొని అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో కలిపేస్తుంది. అంటే ఎక్కడా ముంపు లేకుండా ఈ నాలా చూస్తుంది. ఆనాడు నిజాం కట్టించిండు 55 కిలోమీటర్ల నాలా. ఇది ఎంత గొప్ప సహజ వనరు కింద మనం చెప్పాలి ఇది హైదరాబాద్కి, మన తెలంగాణకి. దీన్ని ఈ దొంగలంతా ఒక రకంగా చెప్పాలంటే ఆ నాలాని గ్యాంగ్ రేప్ చేసి పడేసారు. ఎక్కడా కూడా కనీసం ఆనవాళ్ళు లేవు కొన్ని ప్రాంతాల్లో అయితే. నేను ఇప్పుడు ఇది పుప్పాలగూడ గ్రామ పరిధిలో ఉన్న, నా వెనకాల అపర్ణ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నది. అపర్ణ అనగానే ఉదయ్ కుమార్ రెడ్డి మనకు గుర్తొస్తాడు. ఇది అపర్ణ కన్స్ట్రక్షన్స్, అపర్ణ జినాన్ పేరుతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గ్రౌండ్ సెల్లార్ 3 ప్లస్ గ్రౌండ్ ప్లస్ 32 ఫ్లోర్లకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది. నాకు ఎదురుగా కనిపిస్తున్న ఈ 2 బ్లాక్స్, ఈ కలర్ వేసిన బ్లాక్స్ డి అండ్ ఈ బ్లాక్స్. ఈ 2 బ్లాక్స్ని మొత్తం ఈ బుల్కాపూర్ నాలా మీద కట్టిపడేసిండండి. మేము షాక్ గురైనాం. అసలు ఇక్కడికి వచ్చి మేము గంట అవుతుంది, చూద్దాం ఒక్కసారి కారు వేసుకొని అంత తిరుగుదామని అంత తిరిగితే నాలా నామరూపాలు లేకుండా చేసి పడేశారు. ఈయన ఒక్కడే కదా, అటువైపున ఇంకేదో రఘురామ్, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, ఇంకో కన్స్ట్రక్షన్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నది. దీని బ్యాక్ సైడ్ మొత్తం ఈ నాలా మొత్తం కబ్జా. ప్రతి చెరువుకు ఎట్లాగైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంటుందో ప్రతి నాలాకి కూడా ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం అప్పు శంకరపల్లి నుంచి వచ్చి ఇగో ఇక్కడ కల్వర్టు కనిపిస్తున్నది కదా, ఈ కల్వర్టు ఇట్లా దీని గుండా ఇటు వెళ్తుంది అనమాట. అది అప్ స్ట్రీమా, అటు నుంచి ఇటు వస్తుంది. ఇది డౌన్ స్ట్రీమ్. ఇది నేను డౌన్ స్ట్రీమ్లో ఉన్న అప్ స్ట్రీమ్, అక్కడి నుంచి నీళ్ళు ఇటు వస్తాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో చూడండి, నాలాని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా, అసలు ఏడ నాలా ఉంది ఏముంది కూడా మనం కనుక్కోలేము. ఇక్కడ ఒక కల్వర్టు కనిపిస్తున్నది అటు రైట్ సైడ్లో మనకి. ఇక్కడ ఈ నాలాని మొత్తం ఇది మూసేసిర్రు. ఇటు చూడవచ్చు, అంటే ఎక్కడెక్కడ డైవర్ట్ చేయడం అనమాట. ఆ అపార్ట్మెంట్ చుట్టూ, ఆ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ పెద్ద రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ నాలా దారిని ఇష్టం వచ్చినట్టుగా వాటర్ బాడీని మలుపు తిప్పడం అనమాట. ఇది వాల్టా చట్టం కింద పెద్ద నేరం, క్రిమినల్ యాక్టివిటీ. ఒక్కొక్కరిని జైల్లో పెట్టాలి. కలెక్టర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ ఆఫీసర్ల దగ్గర నుంచి, హెచ్ఎండిఏ దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి. ఈ కట్టినోడిని కూడా, ఈ అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా మొత్తం ఎక్కడెక్కడ డైవర్ట్ చేసి పడేసారు. ఇక మనకు లేని చోట గుడి కనిపిస్తుందండి. మనకి షాకింగ్ ఏంటంటే, ఇక్కడ కబ్జా ఉంది, ఏం చేయాలి? గుడి కట్టాలి. వీడు అంతే కట్టిండి వీడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంకా లోతుకెళ్తే నా దగ్గర మొత్తం డేటా ఉన్నది. ఒకసారి ఈ డేటా చూపించు. ఇది అపర్ణ కన్స్ట్రక్షన్ సంబంధించి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపర్ణ జినాన్
పుప్పాలగూడ విలేజ్, గండిపేట మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 21/8/2021లో దీనికి పర్మిషన్ వచ్చింది. సర్వే నెంబర్ మొత్తం ఎక్స్టెంట్ ఎంత? 34 ఎకరాల 2.5 గుంటలు. రైట్. ఇది ఇంకా లోతుగా మనం డిస్కస్ చేస్తే ఇందులో సర్వే నెంబర్లు 363లో 10 గుంటలు, 364లో 36 గుంటలు, 365లో 3 ఎకరాల 3 గుంటలు, 366లో 2 ఎకరాల 25 గుంటలు, 367లో 16 ఎకరాల 24 గుంటలు. ఈ మొత్తం 16, 17, 18, 19, 20, 21 ఎకరాల్లోనే ఈ నాల విస్తరించున్నది. మెయిన్లీ 365, 366 అండ్ 367. ఇందులోనే బ్లాక్ డి అండ్ బ్లాక్ ఈ కట్టిండు. టోటల్గా అవి కూలగొట్టడానికి హైడ్రా రంగనాథ్ ఉన్నారు కదా ఇప్పుడు ఈయన, నేను చెరువులను రక్షిస్తా, కాలువలు రక్షిస్తా, హైడ్రా తీసుకొచ్చినని రేవంత్ రెడ్డి రంగనాథ్ ఏదైతే చెప్తున్నారో తక్షణమే ఈ 2 బ్లాక్స్ని కూలగొట్టాల. ఎవ్వరు కూడా దయచేసి ఈ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ 2 బ్లాక్స్లో కొనడానికి మీరు ముందుకెళ్ళొద్దు ఒకటి. అండ్ రెండోది, మీరు ఒక్కసారి వెళ్ళి చుట్టూ తిరగాల. ఈ కన్స్ట్రక్షన్స్ ఈ ఏరియా పుప్పాలగూడ ఏరియాలో ఒకసారి కొనాలి అనుకునే వాళ్ళు ఒక రౌండ్ వేయండి. రౌండ్ వేసి నాలా ఉందా, బఫర్ ఉందా, FTL ఉందా, ఒక్కసారి లెక్క తేల్చుకోండి. నేను అందుకే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అండ్ దాంతోపాటుగా 368 సర్వే నెంబర్, 369, 370, 405 అండ్ 406 ఇవన్నీ కలిపి 2 ఎకరాల 11 గుంటలన్నర ఉంది. 407లో 25 గుంటలు, 408లో 1 ఎకరా 17 గుంటలు, 409లో 4 గుంటలు, 410లో 3 గుంటలు, 421లో 36 గుంటలు, 422లో 11 గుంటలు, 423లో ఎకరా 1 గుంట, 431లో 18 గుంటలు, 432లో 11 గుంటలు, 433లో 33 గుంటలు, 434లో 10 గుంటలు, 435లో 8, 436లో 5, 437లో 8, 438లో ఎకరా 23 గుంటలు. మొత్తం 34 ఎకరాల 2.5 గుంటల్లో మొత్తం ఈ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉన్నది. రైట్. ఇక్కడ ఇంకా భయంకరమైన విషయం చూడండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా కళ్ళు బయలు కమ్మాలి ఆ నాళాన్ని చూస్తూ ఉంటే. ఇక్కడ ఇంకా భయంకరమైన విషయం అంటే దొంగలు ఎట్లా తయారయ్యారు అధికారులు అంటే, కొంతమంది పాపం జెన్యున్గా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాడు ఏం అసలు పైసలే తింటారా ఈ కొడుకులు, లేకపోతే ఇంకేమన్నా రోజు ఇంట్లో వండి పెట్టిన వాళ్ళు అన్నం తింటారో అర్థం కాదు. ఇంత ఓపెన్గా నాలా ఉన్నది, పక్కన పర్మిషన్ ఎట్లా ఇవ్వాలన్న ఇది కూడా లేకుండా ఎట్లా పర్మిషన్. ఈ మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, మొత్తం తిన్నారు. అండ్ ఇది ఒకటే కాదు, ఓన్లీ అపర్ణ గురించి చెప్పట్లే, మిగతా కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల. ఇగో TS రెరావాడు వీడు పర్మిషన్ ఇచ్చిండు. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇవన్నీ మనం మాట్లాడితే వాడు ఏమంటాడు, నాకు రెరావాడు నాకు అప్రూవ్ చేసిండు అని అంటాడు. వీడు ఎట్లా చేసిండు? కోట్ల రూపాయలు మింగి వీడు అప్రూవ్ చేసిండు. రైట్. నెక్స్ట్ వీడు చూడండి, ఇంకా ఘోరం అంటే వీడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. ఎవడండి సంతకం పెట్టింది? డి యాదగిరిరావు. ఈ యాదగిరిరావు కనబడడు కరెక్ట్గా, పెద్ద దొంగ. చిన్న చిన్న చేప పిల్లలని, చిన్న చిన్న పరక పిల్లలని, జల్ల పిల్లలని పడతారు వీళ్ళు, ACB వాళ్ళు. ఈ యాదగిరిరావు మీద రైడ్ చేయాలి. శివబాలకృష్ణ లోపల వేసి యాదగిరిరావు ఎట్లా బయట ఉంటాడు? యాదగిరిరావు ఎట్లా HMDA పర్మిషన్ ఇచ్చిండు? సర్వే నెంబర్ 363 టు 367, 368 P, 365, 66, 67లో DE ఉన్నది, అందులో నాలా ఉన్నది. మరి యాదగిరిరావు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? HMDA. నేను ఓపెన్గా డాక్యుమెంట్స్ పెడుతున్నా మీ ముందు. ఎట్లా పర్మిషన్ వచ్చింది వీటికి? ఇగో డి యాదగిరిరావు ప్లానింగ్ ఆఫీసర్ HMDA. ఇదే బుల్కాపూర్ నాలాని వాడు ఆడ మై హోమ్ రామేశ్వరరావు కబ్జా పెట్టిండు. ఆ పక్కనే ఫినిక్స్ రోడ్ కబ్జా, వాడు ఏకంగా ఫినిక్స్ రోడ్ మొత్తం చెరువే లేపేసిండు, నార్సింగి 2 చెరువు. దీని లింకే అది. శంకరపల్లి నుంచి స్టార్ట్ అయ్యి 55.12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హుస్సేన్ సాగర్లో కలుస్తుంది ఈ నాలా. ఎంత అద్భుతమైన నాలా ఇది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 80 కిలోమీటర్ల ఫిరంగి నాలా. ఇవాళ మనం నిజాంని తిట్టుకుంటాం కానీ నిజాం కట్టిన కట్టడాలే ఇవన్నీ. ఒక్కడన్నా 10 ఏళ్ళ తెలంగాణలో 11-12 ఏళ్ళ తెలంగాణలో ఎవడన్నా కట్టిండా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ జరిగినాయి అట్లాంటి నిర్మాణాలు ఏమైనా? ఇది నాలా క్లియర్, మనం పిక్చర్ చూడొచ్చు, మ్యాప్ ఎట్లా పోయింది అన్నది. 366 సర్వే నెంబర్ ఇది, 367 సర్వే నెంబర్ ఇది. టోటల్ FTL పరిధిలో ఇప్పుడు ఈ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి చెరువుకి ఎట్లాగైతే
ఎఫ్టీఎల్ ఉంటుందో బఫర్ ఉంటుందో నాలాకి కూడా బఫర్ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయ్యో ఇది అసలు దీనికి లింక్ ఏది అసలు? ఇక్కడ నుంచి పోయింది చూడండి. ఇక్కడ ఇట్రా